నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో కలుషిత నీటికి 2 బలి. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆగ్రహం. మానవ అక్రమ రవాణాపై సీఎస్కు చంద్రబాబు లేఖ. కేంద్రం సాయంతో బాధితులను తీసుకురావాలని విజ్ఞప్తి. సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ సేవలు మరువలేనివన్న మోదీ. తారక రాముని ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామని చంద్రబాబు ట్వీట్. దేశవ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి. నేతలు అభిమానుల ఘన నివాళులు. ఎస్సీ ఎస్టీ బీసీలను భయపెట్టి సీఎస్ జవహర్ రెడ్డి అండ్ కో భూదోపిడీ. విశాఖలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మూర్తి యాదవ్ ఆరోపణ. మద్యం వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే చెప్పారన్న ఈడీ. తన టీంను ఢిల్లీలో భారస అధినేతకు పరిచయం చేశారని వెల్లడి. బంగాల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ప్రధాని. నిరాశతోనే ప్రతిపక్షాలు తనను దూషిస్తున్నాయన్న మోదీ. విజయవాడలో కలుషిత నీటి కలకలం రేగింది. కలుషిత నీరు తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 2 మృతి చెందారు. అనేక మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. విజయవాడలోని మొగల్రాజపురం పటమటవారి వీధిలో కలుషిత నీరు చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో 26 మంది ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. అయితే గత వారం రోజులుగా కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారని మండిపడుతున్నారు. కలుషిత నీటికి శాశ్వత పరిష్కారం చూపించి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా తమ్ముడు నీటి కాలుష్యం వలన చనిపోయాడు. వాడు కుటుంబానికి ఆధారం ఏమి లేదు. వాడు ఆ ఇంటికి పెద్ద. ఒక రోజంతా హాస్పిటల్లో ఉన్నాడు. తగ్గలేదు వాంతులు విరోచనాలతో. ఏం చేస్తుందో ప్రభుత్వం. మాకు తమ్ముడు కుటుంబానికి న్యాయం చేయాలి. గత వారం రోజుల నుంచి కూడా కలుషిత వారు వస్తుంటే అద్దె నీళ్ళు తాగడం వల్ల మన ఆదివారం నాడు సడన్గా ఇతను బాగుంటుంది మోషన్స్ అయినాయి. దానివల్ల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ వాటర్ తాగడం వల్ల హాస్పిటల్ టెస్ట్ అయ్యి ఛాన్స్గా వాటర్ పొల్యూషన్ అని చెప్పి అని అన్నారు. నిన్న ఈటీవీ వారు ఎందరూ వచ్చి అడవుడు చేయగా ప్రభుత్వ యంత్రాంగం వచ్చి నిన్న టెస్ట్లు అవి పెట్టి చేస్తే ఉదయం తీసుకొచ్చారు. దీనికి మెయిన్ కారణం ఎలా చనిపోయాడు దాని గురించి ఏంటంటే వాటర్ పొల్యూషన్ వల్ల చనిపోయారని చెప్పారండి. అది గత 30 మంది వరకు హాస్పిటల్కి వెళ్ళారు. 7-8 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికే పక్కన హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారండి. అది మా చెల్లి పేరు శివాని. తనకి వాటర్ వల్ల హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు తనకి మోషన్స్ వామిటింగ్స్ బాగా సండే నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కేవలం వాటర్ వల్లే. అంటే ఏరియాలో చాలా మందికి వచ్చింది మా చెల్లితో పాటు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు నీటి నమూనాను సేకరించారు. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి కలుషిత నీటిని పరీక్షిస్తున్నారు. ఇంటింటికి తిరిగి బాధితుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని నగరపాలక అధికారులు చెబుతున్నారు. భయపడాల్సిన పనిలేదని భరోసానిస్తున్నారు. కొన్ని రోజుల వరకు కాచి చల్లార్చుకున్న నీటినే తాగాలని సూచిస్తున్నారు. మొగల్రాజపురంలో వ్యక్తి చనిపోవటానికి కలుషిత నీరు కారణం కాదని, కామెర్లు వ్యాధితో మృతి చెందారని కమిషనర్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ కేసు మన దగ్గర రిపోర్ట్ అయిన వెంటనే మనం 2 రకాల సర్వే స్టార్ట్ చేసాం. ఒకటి అంటే ఎక్కడైనా పైప్ లైన్లో లీకేజ్ ఉందా లేదా, రెండోది పైప్ లైన్ ఎక్కడైనా డ్రైనేజ్ ఉందా లేదా, ఇంకొక సర్వే అంటే హెల్త్ సర్వే అంటే ఫీవర్ సర్వే అంటాం. అది ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేసాం. దీంట్లో మనకి ఏం తెలిసింది అంటే ఒక 31 ఇంటి నుంచి యాక్చువల్లీ డైరియా అంటే లూజ్ మోషన్ కంప్లైంట్స్ మనకి వచ్చింది. ప్రతి కేసు డిఎంహెచ్ఓ సొంతంగా అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ సొంతంగా వెళ్ళి అది చూడడం కూడా జరిగింది. సో ఇన్ హౌస్ అంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళకి టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కేసు ఎక్కడ వచ్చింది ఆ ఇంట్లో కూడా మనం వెళ్ళాము. ఆ ఇంట్లో వేరే కేసు రాలేదు, ఇంటి పక్కన కూడా కేసెస్ లేదు. కాబట్టి వాటర్ కంటామినేషన్ ద్వారా ఇప్పటి వరకు లేదు. అది మన దగ్గర ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. వారం ముందుగా కొన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. అంటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేలాగా పరిస్థితి లేదు. బట్ కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. వాళ్ళు డాక్టర్ దగ్గర వాళ్ళు వెళ్ళారు. కొన్ని టాబ్లెట్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత బాగానే అంటే రికవర్ అయిపోయారు.
కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న బాధితులకు సహాయం చేయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్యాధికారి సుహాసిని తెలిపారు. ప్రజల్లో భయం పోయే వరకు తాము క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తామని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని నగరానికి రప్పించి బాధితులకు సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని సుహాసిని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేశాయని, ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కాంబోడియా, లావోస్, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటోందని తెలిపారు. కేంద్రంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీష్కు కాస్త ఉపశమనం లభించింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్కు విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శని, ఆదివారాల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం చేయాలని సతీష్ని న్యాయస్థానం ఆదేశించింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన పరివార నేతృత్వంలో జరిగిన భూ అక్రమాలపై తాము ఆరోపణలు చేసి 72 గంటలైనా సీఎస్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఆధారాలతో సహా భూదోపిడీని బయటపెడితే నిరూపించుకోకుండా తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు అవాస్తవమని సీఎస్ నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. భూదందాల వివరాలను, రిజిస్ట్రేషన్ నంబర్లతో సహా మూర్తి యాదవ్ మీడియా ముందుంచారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ రాయం చేసుకున్నారు, అసైన్ భూములు. దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారని చెప్పాం. మీ కుమారుడు యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా? మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యులు దగ్గర ఉన్నాయా అని చెప్పి అడిగాం. ఇదే వేదికగా రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి, వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలు అని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పడుకు చెప్పలేకపోయారు? 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం. డాక్యుమెంట్ నంబర్లు ఇవి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి? ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా వెబ్సైట్ ని వీళ్ళు లాక్ చేసేసారు. వీళ్ళు మూర్తి యాదవ్ మీద లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాగా కేసు పెట్టాలి, ఎలాగా జైలుకి పంపించాలి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కట్టాల్సిన సమీక్ష నా మీద కాదు, నేను చేసే ఆరోపణల మీద. భూమి మారిపోయిందా లేదా, మారిపోతే ఎవరికి మారిపోయింది, ఎవరు కొనుక్కున్నారు, ఏ విధంగా ఏమార్చి లాక్కున్నారు, వీటి మీద సమీక్ష జరపాలి. నేను ఆరోపించింది చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి గారి కుమారుడు యొక్క ముఠా సభ్యులు అన్నా. ఎందుకు మీ అబ్బాయితో వివరణ ఇప్పించట్లేదు? సుభాష్ ఎవరు, ఆ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ, మీకు వీళ్ళెవరో తెలీదా జరుగుతుందని చెప్పి మేము వెలుగులో తీసుకొచ్చాము. ఇది కాదనంటే నా మీద ఎటువంటి చర్యలు తీసుకోమంటున్నారు కదా. నేను ఇప్పుడే వెళ్తానంటారు స్టేషన్. టీఎస్ గారు ఆదేశిస్తే ఇప్పుడు వెళ్ళి నేను కమిషనర్ గారు సరెండర్ అవ్వమంటే నేను అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆధారాలతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. నేను ఆరోపించింది ఏదైనా తప్పు అయితే నా మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగు ప్రజల ఆత్మ బంధువు ఎన్టీఆర్ 101వ జయంతి వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డని మహానాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు బాటలు వేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని సూచించారు. తాతయ్య నందమూరి తారక రామారావే తనకు నిత్యస్ఫూర్తి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ ఎజెండా అని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తిని నింపారంటూ ట్వీట్ చేశారు. దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు అని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సేవలు మరవలేనివన్నారు.
వెండి తెరపై ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి మెప్పించారని ప్రధాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని చేసిన ట్వీట్కు చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సమాజం కోసం కలిసి పనిచేద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెర ముందు తెర వెనుక ఓ లెజెండేనని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణలో ఎన్టీఆర్ పోరాటం మనందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అందించిన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి అందరి హృదయాల్లో ప్రకాశిస్తోందని చంద్రబాబు తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతిని కుటుంబ సభ్యులు, ప్రముఖులు, పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలుగువారి అభిమాన నటుడిగా చిరస్థాయి ముద్ర వేసిన ఎన్టీఆర్కు పుష్పాంజలి ఘటించారు. అన్నగారి స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో పుష్పాంజలి ఘటించిన బాలయ్య తారక రామారావు అంటే నవరసాలకు అలంకారమని కొనియాడారు. అన్నగారి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఎంతో మంది అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. మామూలు రైతు కుటుంబంలో పుట్టి ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అందరూ కూడా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ కుమార్తె భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండేలా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు. వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. తారక రాముడికి ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. తాత స్మృతివనం వద్ద అంజలి ఘటించారు. ఉండి తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఎన్టీఆర్ కు గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము అంజలి ఘటించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు ₹2కే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. తారక రాముడికి నివాళులర్పించిన ఆయన జనసేన తరపున ఓ లేఖను విడుదల చేశారు. దేశంలో భారతరత్న ఇచ్చి గౌరవించదగిన వ్యక్తి తారక రామారావుని తెలుగుదేశం నేత కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నౌపడ సత్యనారాయణతో కలిసి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వారణాసిలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పురాణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారని కొనియాడారు. ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని ప్రశంసించారు.
ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించారు. మొదటగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఓట్ల లెక్కింపు కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్స్లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాట్కర్, ఎస్పీ మల్లికా గార్గ్లను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సీసీటీవీ రూమ్ కి రోజు ఎవరు ఏ టైం నుంచి ఏ టైం వచ్చారు మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ మనకి ఏం తెలుస్తుంది మరి అంటే అక్కడ ఇక్కడ ఒకళ్ళే ఉంటారు. ఇక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ దే ఆర్ సపోజ్ టు కమ్ అండ్ సిట్ హియర్. They should register their name to who came at what time. Should maintain here. రోజు వస్తున్నారు మీరు చూసారా? అంత బాగానే ఉంది. మీరేం లేదు కదా ఏం లేదు. కొన్ని కంప్లైంట్స్ from here to that area it will be no vacancy. Though it is outside track here, but the vehicles will not be. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో నిబంధనల సడలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైకాపా నేతలు ఎన్నికల అదనపు ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్పై సదరు ఉద్యోగికి సంబంధించిన వివరాలు, గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంపు ఉండాలన్న నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఈ విషయంపై పునరాలోచించాలంటూ ఎన్నికల అదనపు ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. ప్రొవైడ్ చేసి ఆర్ఓకి ప్రొవైడ్ చేసినటువంటి స్పెషల్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13C లో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? చేయకూడదు కదా. కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది. ఢిల్లీ మద్య విధానం కేసులో మరిన్ని సంచలన విషయాలను ఈడీ బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో భారత ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాలు కోర్టు దృష్టికి తెచ్చింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత తన తండ్రి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు చెప్పారని పేర్కొంది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీం సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైను కవిత కేసీఆర్కు పరిచయం చేశారని ఈడీ తెలిపింది. ఆమె పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని, కేసీఆర్కు సమీర్ మహేంద్రను బుచ్చిబాబు పరిచయం చేశారని వెల్లడించింది. కేసీఆర్తో భేటీ వివరాలను గోపి కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేశారని తెలిపింది. కవిత 2 ఏళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు వాడారని, అందులో 4 ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతిరోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారితో పాటు ఆ పార్టీలోనే ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశామని అదనపు ఎస్పీ భుజంగారావు కస్టడీ విచారణలో దర్యాప్తు బృందానికి వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను సైతం రహస్యంగా రికార్డు చేశామని పోలీసులకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో పాటు కుటుంబ సభ్యులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశామని అధికారులకు భుజంగారావు వెల్లడించారు. వారి వాహనాలను సైతం ట్రాక్ చేశామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో విపక్షాల మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేశామని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేశామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బంగాల్ నిలవనుందని ఓ జాతీయ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. అక్కడ అత్యధిక స్థానాల్లో తమ పార్టీ గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక తన వరకు వస్తే 24 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు దూషిస్తున్నాయని, దానివల్ల ఇప్పుడు తాను దూషణల నిరోధకంగా మారినట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో మౌత్ కా సౌదాగర్, గందీ నాలీ కా కీడా అనే వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్లో ఎలాంటి మోసాలు దారుణాలు జరిగాయో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు. దురదృష్టం ఏమంటే ఓట్ బ్యాంక్ కోసం చివరికి కోర్టులను కూడా దూషించే స్థాయికి అక్కడి అధికార పార్టీ దిగజారిందని మండిపడ్డారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలో ప్రభుత్వం మారటం వల్ల ఆ రాష్ట్ర భవిత మారనుందన్నారు. జూన్ 4న ప్రస్తుతమున్న ప్రభుత్వ గడువు ముగుస్తుందని, జూన్ 10న భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. हमारा एक नया दौर शुरू होगा। जो लोग इतने बड़े दलितों के हितैषी अपने आप को कहते हैं, आदिवासियों के हितैषी कहते हैं, हकीकत में उनके घोर दुश्मन है। संविधान की पीठ में छौड़ा भोंका दिया है। इतना बड़ा वोट बैंक की राजनीति करने के लिए वे अब जुडिशरी को गाली दे रहे हैं। अच्छा होगा ये लोग संविधान पढ़ लें। मैं तो पिछले 24 साल से गालियां खा करके गाली प्रूफ हो गया। मौत का सौदागर किसने कहा था? गंदी नाली का कीड़ा किसने कहा था? उन्होंने मतदान करके दुनिया को एक मैसेज दे दिया जो लोग आशंकाएं करते थे। आज ये सत्य हो गया कि 370 हटने के बाद ज्यादा एकता की अनुभूति हो रही है। इस